హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్ఓ వాటర్ సొల్యూషన్స్. ఈ వీడియోలో మీకు ఆర్ఓ వాటర్ ప్లాంట్స్‌లో మెంబ్రేన్స్ ఎందుకు జామ్ అవుతాయి? ఎప్పుడు జామ్ అవుతాయి? అండ్ జామ్ అయినప్పుడు మనం ఆ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేయాలనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆర్ఓ మెంబ్రేన్ జామ్ అవ్వడానికి 2 రీజన్స్ ఉంటాయండి. ఒకటి మనం ప్రాపర్‌గా మెయింటెనెన్స్ చేయకపోవడం. ఫిల్టర్స్, కెమికల్స్ అండ్ కార్బన్, సాండ్ ఇవి టైమ్ టు టైమ్ రీప్లేస్ చేయకపోవడం ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి దాని లైఫ్ స్పాన్ అయిపోవడం. మీరు మెంబ్రేన్ గనుక 2-3 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నట్టయితే అది ఆటోమేటిక్‌గా స్లోగా జామ్ అయిపోతూ ఉంటుంది. సో, దాని లైఫ్ స్పాన్ అయిపోయి జామ్ అయిపోతే ప్రాబ్లమ్ లేదండి. మనం రీప్లేస్ చేసుకోవాల్సిన టైం వచ్చింది కాబట్టి. ఫస్ట్ రీజన్ వల్ల జామ్ అయిపోతే మాత్రమే మనకి తొందరగా మెంబ్రేన్ రీప్లేస్ చేయాల్సుంటుంది. సో, ఈ ఫస్ట్ రీజన్ వల్ల మెంబ్రేన్ జామ్ అవ్వకూడదంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఒకవేళ జామ్ అయిపోతే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నేను ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పినట్టుగానే మీరు మంత్లీ ఫిల్టర్స్ చేంజ్ చేసుకోవాలండి. ఎవ్రీ మంత్ 2 ఫిల్టర్స్ చేంజ్ చేసుకోవాలి. మైక్రాన్ ఫిల్టర్స్ అండ్ యాంటీ స్కేలెంట్ కూడా టైమ్ టు టైమ్ రీప్లేస్ చేయాలి. మనం 1-2 మంత్స్ నెగ్లెక్ట్ చేసినా కూడా ఈ స్కేల్ ఫార్మేషన్ ఎక్కువైపోద్ది మెంబ్రేన్‌లో. సో, ఆ స్కేల్ ఫార్మేషన్ అయినప్పుడు హోల్స్ క్లోజ్ అయిపోతుంటాయి. అండ్ ఇంకోటి సాండ్ కార్బన్ కూడా ఎవ్రీ ఇయర్ కంపల్సరీ రీప్లేస్ చేయాలి. సో, ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటే ఈ డస్ట్ పార్టికల్స్ మెంబ్రేన్‌లోకెళ్ళవు అండ్ ఆల్సో స్కేల్ ఫార్మేషన్ కూడా అవ్వదు మనం కెమికల్ యూజ్ చేస్తే. అండ్ కొన్ని ఏరియాస్‌లో డస్ట్ ఎక్కువ ఉన్న ఏరియాస్‌లో ఫిల్టర్స్ టైమ్ టు టైమ్ రీప్లేస్ చేసినా కూడా కొంత డస్ట్ మెంబ్రేన్‌లోకెళ్ళిపోతుందనమాట. సో, ఇలా ఎళ్ళకుండా మనకి బోర్‌కి, ప్లాస్టిక్ ట్యాంక్‌కి మధ్యలో ఒక బ్యాగ్ ఫిల్టర్ గానీ, మల్టీమీడియా ఫిల్టర్ గానీ సెటప్ చేసుకుంటే మాక్సిమం డస్ట్ అనేది అక్కడే బ్లాక్ చేసేయొచ్చు. సో, ప్యూర్ వాటరే మనకు ప్లాస్టిక్ ట్యాంక్ వరకొస్తుంది కాబట్టి అక్కడి నుంచి మెంబ్రేన్‌లోకి డస్ట్ పార్టికల్స్ ఎళ్ళకుండా మనం కంట్రోల్ చేయొచ్చు. సో, ఈ జాగ్రత్తలు తీసుకుంటే డస్ట్ పార్టికల్స్ మెంబ్రేన్‌లోకెళ్ళవు. మనకు మెంబ్రేన్ లైఫ్ స్పాన్ ఎంతుందో అంతవరకు మనం యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు 1-2 మంత్స్ నెగ్లెక్ట్ చేశారు. ఆల్రెడీ డస్ట్ పార్టికల్స్ అన్నీ మెంబ్రేన్‌లోకెళ్ళిపోయి. సో, దాని ఇండికేషన్ ఏంటి? మనకు మెంబ్రేన్ జామ్ అయిందని ఎలా తెలుస్తుంది? సో, మెంబ్రేన్ జామ్ అయిందని ఫస్ట్ ఇండికేషన్ ఏంటంటే, మన ఫ్లో డ్రాప్ అవ్వడం. మనకి గంటకి 1000 లీటర్లు వచ్చే వాటర్ ప్లాంట్‌లో స్లోగా ఆ ఫ్లో వచ్చేసి 900, 800, 700 అట్లా డ్రాప్ అవుతా ఉంటుంది. సో, ఈ ఫ్లో డ్రాప్ అవ్వడం అనేది మీరు ఇనిషియల్ స్టేజెస్‌లోనే అబ్జర్వ్ చేసి దానికి కావాల్సిన కేర్ తీసుకుంటే సో, అంతకంటే తక్కువ డ్రాప్ కాకుండా మనం మెయింటైన్ చేయొచ్చు. సో, మీరు ఇంకా నెగ్లెక్ట్ చేశారనుకోండి ఆ ఫ్లో 400, 500 ఆ రేంజ్‌కి కూడా పడిపోతుంది. సో, మీకు 1 అవర్‌లో రావాల్సిన అవుట్‌పుట్ 2 అవర్స్‌కొస్తుంది 500కి డ్రాప్ అయిందంటే. సో, దానివల్ల మీకు పవర్ బిల్ డబుల్ అవుతుంది. సేల్ మాత్రం అంతే ఉంటుంది. సో, ఇట్లా 400-500కి డ్రాప్ అయిపోయిన ఈ ఫ్లోని ఇంక్రీజ్ చేయాలనుకుంటే మెంబ్రేన్ క్లీనింగ్ ఆప్షన్ ఉంటుందండి ఒకటి. ఈ మెంబ్రేన్ క్లీనింగ్ ప్రాసెస్‌లో ఏంటంటే సర్టెన్ కెమికల్స్ యూజ్ చేసి ఆ మెంబ్రేన్‌లో జామ్ అయిపోయిన డస్ట్ పార్టికల్స్ గానీ, స్కేల్ ఫార్మేషన్ గానీ రిమూవ్ చేస్తుంది. సో, ఇట్లా రిమూవ్ చేసే ప్రాసెస్‌లో మనకొక డ్రాబ్యాక్ ఉంది. మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్‌గా వచ్చే టీడీఎస్ లెవెల్స్ కంటే ఈ మెంబ్రేన్ క్లీనింగ్ తర్వాత టీడీఎస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వాటర్ ప్లాంట్ మీకు క్లీన్ చేయకముందు 100 టీడీఎస్ వచ్చిందనుకోండి. క్లీన్ చేసిన తర్వాత అది 150 ఎళ్ళొచ్చు, 200 ఎళ్ళొచ్చు, 250 ఎళ్ళొచ్చు. మనం ఏ టైప్ ఆఫ్ కెమికల్ యూజ్ చేస్తున్నాం అండ్ క్లీనింగ్ ప్రాసెస్ ఎంతసేపు రన్ చేస్తున్నాం అనే దాని పైన డిపెండ్ అయి ఉంటుంది. మన టీడీఎస్ లెవెల్స్ ఎంత ఇంక్రీజ్ అవుతదనేది. సో, క్లీనింగ్ పెట్టిన తర్వాత మనకి 2 ఆప్షన్స్ ఉంటుందండి. ఇన్ కేస్ ఈ బ్లాకేజ్ అంతా క్లియర్ అయిపోయి మనకి అవుట్‌పుట్ ఫ్లో 800, 900 ఆ రేంజ్‌కొచ్చింది. టీడీఎస్ కూడా ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వలేదు. వితిన్ ద నార్మ్స్ ఉంది. మనకు తాగడానికి బానే ఉందనుకుంటే కొద్ది రోజులు లైఫ్ ఇస్తుందండి. మీరు ఒక 5-6 మంత్స్ వరకు అదే మెంబ్రేన్ యూజ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు క్లీనింగ్ పెట్టిన తర్వాత ఫ్లో ఒక 100, 150 మాత్రమే ఇంక్రీజ్ అయ్యి టీడీఎస్ మాత్రం 250, 300 ఆ రేంజ్‌కెళ్ళిపోయిందంటే బెటర్ మీరు మెంబ్రేన్ చేంజ్ చేసుకోవడమే నెక్స్ట్ ఆప్షన్ అండి. మీకు ఈ ఎగ్జిస్టింగ్ మెంబ్రేన్ వల్ల ఏ యూజ్ ఉండదు. సో, మనం మెంబ్రేన్ జామ్ అయిపోయిన తర్వాత ఇలాంటి జాగ్రత్తలు తీసుకునే బదులు ముందే ప్రాపర్‌గా మెయింటెనెన్స్ చేసుకుంటే ఇన్ కేస్ మీ బోర్ వాటర్‌లో డస్ట్ వచ్చినా కూడా దానికి కావాల్సిన జాగ్రత్తలు ప్లాస్టిక్ ట్యాంక్‌లోకి వాటర్ ఎంటర్ అవ్వక ముందే దాన్ని బ్లాక్ చేయగలిగితే మెంబ్రేన్ ఇష్యూస్ ఉండవండి. ఎక్కువ కేసెస్‌లో ప్రాక్టికల్‌గా చూస్తే మాకు తెలిసిన కేసెస్‌లో అయితే ఎక్కువగా నెగ్లిజెన్స్ వల్లనే ఈ మెంబ్రేన్స్ జామ్ అవుతాయి. అండ్ డస్ట్ వచ్చినప్పుడు కూడా ప్రాపర్‌గా కేర్ తీసుకోకపోవడం వల్ల కూడా ఈ మెంబ్రేన్స్ ఎక్కువగా జామ్ అవుతుంటాయి. సో, మీరు ఈ మిస్టేక్స్ చేయకండి. కొత్తగా ప్లాంట్స్ పెట్టేవాళ్ళు ప్రాపర్‌గా మెయింటెనెన్స్ చేసుకోండి. అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. వాటర్ ప్లాంట్‌ని ఎంత బాగా మెయింటైన్ చేస్తే అంత లైఫ్ ఇస్తుంది. మెంబ్రేన్ లైఫ్ 2-3 ఇయర్స్ అని చెప్పాను. మీరు ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తే ఇంకా ఎక్కువ లైఫ్ స్పాన్ కూడా ఉంటుంది. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ వాటర్ సొల్యూషన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.